హలో అందరికీ సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి కొత్త పలకరింపు అనుకుంటున్నారా? రంజాన్ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈరోజు అయితే ఫస్ట్ ఫాస్టింగ్ అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఉన్నాము. ఈ ఫాస్టింగ్కి ఇఫ్తార్కి అనమాట మన ఛానల్లో చాలా వంటకాలు అయితే వస్తాయి. టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. ఇంకా అలాగే ఈరోజు ఇఫ్తార్కి అయితే నేను కర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, చాలా నీరసంగా బాడీ అయితే డిహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. ఇంకా చల్లగా కర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇంక ఈ కర్బూజా జ్యూస్ సగ్గుబియ్యం వేసి చేస్తున్నానండి. బాడీకి కూడా చలవ అనమాట. తర్వాత ఆలు బఠానీ బుడశెనుగులు కుర్మా అయితే చేస్తున్నాను. చపాతీలకు చేస్తున్నాను. రైస్ అయితే చేయటం లేదు. మార్నింగ్ చికెన్ బిర్యానీ చేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే చపాతీ ఆలు బఠానీ బుడశెనుగులు కుర్మా అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు అయితే ఆలు బఠానీ బుడశెనుగులు కుర్మా, తర్వాత కర్బూజా జ్యూస్, ఈ రెండు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంక టైం కూడా అయిపోతా ఉంది ఇఫ్తార్కి. తొందరగా వంట అయితే చేసేయాలి. ఇంకా రండి, నేను ఎలా చేస్తానని ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకా నేను ఇవి ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ముందుగా అయితే ఈ బుడ్డ శనగల్ని తర్వాత బఠానీలని ఉడికించుకునేద్దామండి. ఈ ఉడికే లోపు మనం జ్యూస్ అయితే రెడీ చేసుకుందాం. నేను ఒక ఆలు అయితే వేస్తున్నాను. ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి. విజిల్స్ అయితే పెట్టుకునేసానండి. ఇప్పుడైతే ఈ కర్బూజా జ్యూస్ అయితే చేసుకుందాం. ముందుగా కర్బూజా జ్యూస్ చేసుకోవడానికి ఈ కర్బూజా పైపొట్టు తీసి లోపల గింజలు లేకుండా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. కర్బూజాని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టించుకునేయాలండి. మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. కొన్ని అయితే నేను మిక్సీలో వేసుకున్నానండి. కొన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకునేయాలి. 1 స్పూన్ సబ్జా గింజలు అయితే నానబెట్టుకుందామండి. సగ్గుబియ్యం ఉడికేలోపు సబ్జా గింజలు కూడా నానిపోతాయి. ఈ సబ్జా గింజలు అయితే పక్కన పెట్టుకునేద్దాం. సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకునేద్దామండి. సగ్గుబియ్యాన్ని 4 గంటల సేపు బాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని అయితే మెత్తగా ఉడికించుకునేయాలి. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికి వాటర్ అంతా ఇమిరిపోవాలండి. ఇదే చూడండి, సగ్గుబియ్యంలోని వాటర్ అంతా ఇమిరిపోతా ఉంది. ఇప్పుడైతే పాలు అయితే వేసుకుందామండి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఈ సగ్గుబియ్యాన్ని. పాలల్లో సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడైతే నేను బెల్లం పాకం అయితే వేసుకుంటున్నాను. నేను బెల్లాన్ని బాగా కరిగించి వడగట్టుకుంటున్నాను. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసుకుంటున్నాను. ఇలా వడగట్టి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 1 నిమిషం వరకు బాగా ఉడకనివ్వాలి. 1 నిమిషం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టించుకున్న కర్బూజా జ్యూస్లు అయితే వేసుకునేద్దాం. మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న కర్బూజా జ్యూస్లు అయితే వేసుకునేస్తున్నానండి. ఇలా వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఇలా కలుపుకునేసిన తర్వాత మనం ముందుగా సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకునేయాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఇప్పుడైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇది చల్లగా అయ్యేలోపు మనము ఆలు బఠానీ బుడ్డశెనుగుల కుర్మా అయితే చేసుకునేద్దాం చపాతీలకి. బుడ్డశెనుగులు ఆలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడైతే కుర్మా చేసుకునేద్దాం. జ్యూస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. అది చల్లగా అయ్యేలోపు మనము ఆలు బఠానీ బుడ్డశెనుగులు కుర్మా అయితే చేసుకునేద్దాం. ముందుగా కుర్మా చేసుకోవడానికి స్టవ్ పైన బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట, టైం అయిపోతుంది.
ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ని లైట్గా వేయించుకునేయాలి. ఆనియన్స్ అయితే లైట్గా వేగిపోయాయండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకునేయాలి. ఈ టమాటా మెత్తగా మగ్గిపోవాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఈ టమాటా బాగా మగ్గిపోవాలండి. టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు ఇవన్నీ వేసుకునేయాలి. ఈ మసాలాలు వేసుకొని బాగా వేయించుకునేయాలండి. ఈ మసాలాలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ, తర్వాత బుడ్డ శనగలు వాటర్తో సహా వేసుకునేయాలి. తర్వాత ఆలు అయితే మ్యాష్ చేసి వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇంకా కర్రీకి తగ్గట్టు కొద్ది వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. ఒక 3-4 నిమిషాలైనా బాగా ఉడకాలి. ఇప్పుడు రుచికి తగిన రాళ్ళుప్పు అయితే వేసుకోవాలండి. నేను ముందుగా అయితే ఉడికించేటప్పుడు ఆలు, బఠానీ ఇవన్నీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసి ఉడికించుకున్నాను అనమాట. అందుకే ఇప్పుడు కొద్దిగా వేసాను. ఈ కర్రీ అంతా బాగా ఉడికి దగ్గర పడిపోవాలి. కర్రీ అయితే బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొద్దిగా కస్తూరి మెతి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. అంతేనండి, బుడ్డ శనగలు, బఠానీ, ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందనమాట. చపాతీలకైతే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఆలు బుడ్డ శనగల కుర్మా అయితే అయిపోయిందండి. ఇంకా చపాతీ చేసుకునేస్తే మా ఇఫ్తార్కి ఫుడ్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. ఈ చపాతీ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఈ చపాతీ నేనైతే ఒత్తిస్తా అంటే మా హస్బెండ్ అయితే కాలుస్తారనమాట. ఫాస్ట్గా చేసేయాలి, టైం కూడా అయిపోతుంది అనమాట. చపాతీ చేసుకున్న తర్వాత కలుద్దాం. ఇంక ఈ కర్బూజా జ్యూసు చల్లగా తాగితే చాలా బాగుంటుందండి. ఇంక నేను ఫ్రిడ్జ్లో కొంతసేపు పెట్టుకొని తర్వాత అయితే గ్లాసులో అయితే వేసుకుంటున్నాను. గ్లాస్లో వేసుకున్న తర్వాత జ్యూసు నేను కర్బూజాని కట్ చేసేటప్పుడే కొన్ని ముక్కలు అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను కదా. జ్యూస్ తాగే ముందే అయితే పైన వేసుకుంటున్నాను అనమాట. ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చల్లగా చాలా బాగుంటుంది. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, ఈవినింగ్కి బాడీ అయితే డీహైడ్రేట్ అయి ఉంటుంది. ఇంక ఇలా చల్లగా తాగితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చపాతీలోకి నేను ఆలు, బఠానీ, బుడ్డ శనగల కుర్మా అయితే చేశాను. చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటుంది. ఇంక ఈరోజు మా ఇఫ్తార్కి అయితే ఇవన్నమాట. ఇంకా మన ఛానల్లో చాలా వంటకాలే వస్తాయండి ఈ రంజాన్ మాసంలో. టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి జర సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.